గురుగారు, మన పురాణాల్లో కొన్ని అంశాలు చాలా వైవిధ్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. తన యక్షవంశాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ధ్రువుడిని యక్షరాజైన కుబేరుడు ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు వరాలు ఇచ్చాడు? స్వయంభూమనువు కుమారుడు ఉత్థానపాదుడు. ఉత్థానపాదుడికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలుంటారు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. సురుచి అంటే ఉత్థానపాదుడికి ప్రేమ ఎక్కువ, ఆమె మాట కాదనలేడు. ఒకరోజు ఉత్తముణ్ణి తన అంకం మీద కూర్చోబెట్టుకుంటున్న సమయంలో ధ్రువుడు అక్కడికి వచ్చి తాను కూడా అలానే తండ్రి గారి తొడ మీద కూర్చోవాలని అనుకున్నాడు. కానీ సురుచి ధ్రువుడికి ఆ అవకాశం ఇవ్వకుండా తోసేసి, బాధపడ్డ ధ్రువుడు తల్లి మాటను విని నారదుడి ద్వారా ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశం పొంది శ్రీ మహావిష్ణువు గురించి కఠోరమైన తపస్సు చేసి ఉన్నతమైన పదవిని పొందాలన్న ఆలోచనను సాకారం చేసుకొని తిరిగి రాజ్యానికి వస్తాడు. అలా వచ్చిన ధ్రువుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు ఉత్థానపాదుడు. ఆ ధ్రువుడి తమ్ముడైన ఉత్తముడు ఒకరోజు వేటకని వెళ్ళి ఒక యక్షుడితో యుద్ధం చేసి యుద్ధంలో మరణిస్తాడు. ఈ విషయం ధ్రువుడికి తెలుస్తుంది. ఆగ్రహోదగ్రుడై యక్ష వంశాన్నే నాశనం చేస్తానంటూ కనపడ్డ యక్షుడినల్లా సంహరించటం ప్రారంభిస్తాడు. ఒక్క యక్షుడు తప్పు చేస్తే యక్ష వంశాన్నే నాశనం చేయటం ధర్మం కాదని ఆలోచన చేసినటువంటి ధ్రువుడి తాత అయిన స్వయంభూమనువు ధ్రువుడి దగ్గరికి వచ్చి ఎవరో ఒక్కళ్ళు తప్పు చేశారని అందరినీ శిక్షించటం న్యాయం కాదు అంటూ ధ్రువుడికి ఉద్బోధ చేస్తాడు. పెద్దల మాట సద్దెన్న మూట అన్న నానుడి బాగా అర్థం చేసుకున్న ధ్రువుడు తన తాతగారి మాట విని కోపాన్ని తగ్గించుకొని తిరిగి తన రాజ్యానికి బయలుదేరుతాడు. ఈ వైనాన్ని యక్షరాజైన కుబేరుడు గమనిస్తాడు. పెద్దల మాట విని తన ఆగ్రహాన్ని అణుచుకొని తన ధర్మాన్ని తెలుసుకున్న ఈ ధ్రువుడు ప్రాతస్మరణీయుడు అని భావించి ఆనందంతో ధ్రువుడి దగ్గరికి వచ్చి, మీ తాతగారి మాట విని యక్షవంశాన్ని నాశనం చెయ్యాలన్న నీ ఆలోచనను విరమించుకున్న నీ పట్ల నాకు చాలా ఆనందం కలిగింది. నీకు ఏ వరం కావాలో కోరుకో, దాన్ని ఇస్తాను అన్నాడు. అప్పుడు ధ్రువుడు అన్నాడు, నాకేం వరం కావాలి స్వామి? నిరంతరము నారాయణ స్మరణ చేసేటువంటి ఆలోచన నాలో కలుగజేయి. ఇలా నాలో కలిగిన క్రోధ వికారాన్ని మళ్ళీ నా దరి చేయనిరకుండా నన్ను కటాక్షించమంటూ కుబేరుణ్ణి ప్రార్థించాడు. ఈ కథ ఈనాటి యువతకు మనం చెప్పినట్టయితే, ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటూ పెద్దల మీద ఆ కోపాన్ని ప్రకటిస్తూ వాళ్ళకి వ్యధను కలుగజేస్తున్నటువంటి ఆ దృశ్యం మళ్ళీ మన కంట ముందు కనపడదు. పెద్దల మాటను విని తల్లిదండ్రులను గౌరవిస్తూ వారు చూపించిన మార్గంలో నడవమని మన పురాణ విద్య మనకు తెలియచేస్తూ ఉంది. దాన్ని చెప్పటం కోసమే ఈ ఘట్టాన్ని ప్రత్యేకంగా భాగవతంలో వ్యాస మహర్షి నిక్షిప్తం చేశాడు. లవకుశ ధ్రువ ప్రహ్లాద బనేహం అంటూ ప్రతి యువకుడు ఎప్పుడైతే భావిస్తాడో ఒక ప్రహ్లాదుడిలాగా, ఒక లవకుశుల్లాగా, ఒక ధ్రువుడిలాగా చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతాడు. అది తెలుసుకోవటమే ఈ ధ్రువుని యొక్క కథ యొక్క లక్ష్యం.